రాష్ట్ర ప్రభుత్వం తమ రెండేళ్ల పాలనా విజయాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్దమైంది. ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-2026 పేరుతో సమగ్ర నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు, అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26పై దిశానిర్దేశం చేశారు. 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ అప్పట్లో 7 శ్వేతపత్రాలను సీఎం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాలకు యాక్షన్ టేకెన్ రిపోర్టులా ఈ కొత్త ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై గతంలో శ్వేతపత్రాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో విధ్వంసంపైన రాష్ట్రాన్ని ఈ రెండేళ్లలో వికాసం వైపు ఎలా నడిపించామో ఇందులో వివరించనున్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతలా పురోగతి సాధించిందో గణాంకాలతో సహా పొందుపరచనున్నారు. పాత 7 అంశాలకు అదనంగా ఈసారి కొత్తగా మరో 3 ముఖ్యమైన అంశాలను ప్రోగ్రెస్ రిపోర్టులో చేర్చారు. వ్యవసాయం, పరిశ్రమ, మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగాల ప్రగతిపై రిపోర్ట్, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణల వివరాలు, సంక్షేమ పథకాలు, P4 మోడల్ వంటి సాధికారత అంశాలతో ప్రత్యేక నివేదిక ఉంటాయి. రెండేళ్లలో చాలా శాఖల్లో పలు కీలక మార్పులు తీసుకువచ్చాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనలో తెచ్చిన సంస్కరణలు ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 సామూహిక ఆరోగ్య యోగా ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వమైన రీతిలో ప్రజా సమీకరణ, రికార్డు స్థాయి భాగస్వామ్యంతో విజయవంతమైన ఈ మెగా కార్యక్రమం లండన్కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. ఈ అంతర్జాతీయ రికార్డుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఉల్లాజీ ఎలియాజర్ ముఖ్యమంత్రికి అందజేశారు. యోగాంధ్ర 2026 సామూహిక ఆరోగ్య యోగా ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వమైన రీతిలో ప్రజా సమీకరణ, రికార్డు స్థాయి భాగస్వామ్యంతో విజయవంతమైన ఈ మెగా కార్యక్రమం లండన్కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. ఈ అంతర్జాతీయ రికార్డుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఉల్లాజీ ఎలియాజర్ ముఖ్యమంత్రికి అందజేశారు. అవార్డును ఆయుష్ శాఖకు ఇచ్చి అభినందించారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. యోగాంధ్ర 2026 ద్వారా రాష్ట్రంలో 1.05 కోట్ల మంది యోగా ఔత్సాహికులకు భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ లక్ష్యాన్ని అధిగమించి ఏకంగా 1.07 కోట్ల మంది రిజిస్ట్రేషన్లు చేసుకుని కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్రను సృష్టించిందన్నారు. యోగాను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేందుకు 7,745 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు, 2.61 లక్షల మంది సాధారణ యోగా ట్రైనర్లు, 511 మంది యోగా గురువులు తమ సేవలను అందించారని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 132,183 కేంద్రాలను గుర్తించి ఒకేసారి 1.45 కోట్ల మంది యోగా సాధన చేసేలా భారీ ఏర్పాట్లు చేశారని, 26 థీమాటిక్ యోగా ప్రదర్శనల ద్వారా 35,603 మంది మరియు రాష్ట్రంలోని 55 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించిన యోగా ప్రదర్శనలో 59,458 మంది భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. కృష్ణా నదీ తీరాన నిర్వహించిన చారిత్రాత్మక యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంలో అధికార యంత్రాంగం, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పాత్ర అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. కార్యక్రమం కోసం శ్రమించిన వైద్య రోగ శాఖ, ఆయుష్, ఇతర అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంలో అధికార యంత్రాంగం, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పాత్ర అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. కార్యక్రమం కోసం శ్రమించిన వైద్య ఆరోగ్య శాఖ, ఆయుష్, ఇతర అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మొత్తం యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని మంత్రి పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక, కట్టుదిట్టమైన ఏర్పాట్లు, శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం వల్లే కార్యక్రమం ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వహణలో అధికారులు, ఉద్యోగులు చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, సేవాభావం ప్రశంసనీయమని అన్నారు. ఇదే సమయంలో జిల్లాలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతమయ్యాయని చెప్పారు. 1,07,00,000 మంది ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి యోగాసనాలు వేయటం అద్భుత విషయమని అన్నారు.
2025లో మాదిరిగానే 2026లోనూ యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణలో ఏపీ స్టేట్ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఇది తనకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన జాతీయ స్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ 2026 నిన్న ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 31 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొత్తం 10,920 మంది అభ్యర్థులకు గాను 10,279 మంది హాజరైనట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నీట్ పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల అడ్మిట్ కార్డులు, ఆధార్ కార్డులు పరిశీలించి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన జాతీయ స్థాయి వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ 2026 ఎన్టీఆర్ జిల్లాలో నిన్న ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 31 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొత్తం 10,920 మంది అభ్యర్థులకు గాను 10,279 మంది హాజరైనట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మొత్తం 31 పరీక్షా కేంద్రాల్లో 10,800 అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రానికి ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు విద్యార్థులను అనుమతించారు. బయోమెట్రిక్ తీసుకురావడంలో విద్యార్థులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. బయోమెట్రిక్ తదితర విషయాల్లో ఎన్టీఏ మార్గదర్శకాలకు తూచా తప్పకుండా పాటించారు. నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఉచిత బస్ సదుపాయం కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతంలో రద్దీ నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గతంలో కంటే అధికంగా సిబ్బందిని బందోబస్తు నిమిత్తం నియమించారు. ఏసీపీ, సిఐ, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల అడ్మిట్ కార్డులు, ఆధార్ కార్డులు పరిశీలించి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించారు. విద్యార్థుల ధృవీకరణ, బయోమెట్రిక్ హాజరు, భద్రత ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని, ఏర్పాట్ల విషయంలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూశామని కలెక్టర్ తెలియజేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తాగునీటితో పాటు వైద్య శిబిరాలు, నిరంతరం విద్యుత్ సరఫరా వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష విజయవంతానికి కృషి చేసిన నీట్ కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లు, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో పాటు రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ప్రజా రవాణా తదితర సమన్వయ శాఖల అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీసా పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియకు సంబంధించి ఇంటింటి సర్వే సాఫీగా జరుగుతుందని ఇప్పటి వరకు బిఎల్ఓల ద్వారా 6,65,810 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. సర్ ప్రక్రియలో ప్రజలు చైతన్యవంతంగా కార్యక్రమంలో పాల్గొని బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సర్ ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నారని, బిఎల్ఓలు ఓటర్లకు ఎన్యూమిరేషన్ ఫారాలు అందించడంతో పాటు వాటిని నింపి తిరిగి ఇవ్వడంలో సహకరిస్తున్నారని కలెక్టర్ లక్ష్మీసా తెలియజేశారు. బిఎల్ఓలు ఇప్పటి వరకు 6,65,810 మంది ఓటర్లకు ఎన్యూమిరేషన్ ఫారాలు అందించినట్లు, అదేవిధంగా 35,802 ఎన్యూమిరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయినట్లు వెల్లడించారు. సర్ ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించేలా దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు. ఇంటింటి సర్వేలో భాగంగా జూలై 14వ తేదీ వరకు బిఎల్ఓలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారని, నింపిన వాటిని తిరిగి సేకరిస్తారని, ఇందుకు ప్రతి ఇంటికి కనీసం 3 సార్లు వెళ్లనున్నారని తెలియజేశారు. అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చేయడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, 1 కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా చేపట్టిన ఈ సర్ ప్రక్రియలో ప్రజలు చైతన్యవంతంగా పాల్గొని ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీసా కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా నేడు ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అదేవిధంగా తమ అర్జీలను మీకోసం.ఏపీ గవర్నమెంట్.ఇన్ వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చునన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నేడు కూడా నిర్వహిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని, అధికారులందరూ జోనల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు సతీ సమేతంగా నిన్న రాత్రి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు శంకర్, శాండిల్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనానంతరం వేద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాడికడప మున్సిపాలిటీ పరిధిలోని 100 అడుగుల రహదారి మార్గంలో ఉన్న అన్నేవారి కళ్యాణ మండపంలో జరిగిన ఓ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ సూరపనేని సురేష్ బాబు కుమార్తె సుప్రభ లగ్న పత్రిక వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని కాబోయే దంపతులు సుప్రభ రామచంద్రమూర్తులకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏలూరు ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, ఉయ్యూరు ఆర్డీఓ కరుణకుమారి, అదనపు ఎస్పీలు వివి నాయుడు, సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపకాధికారి యేసురత్నం, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, పెన్నమలూరు తహసీల్దార్ శివకుమార్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అధికారికంగా వెల్లడించారు. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ఈ మేరకు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ మార్పులు, వర్షాలు కురిసే జిల్లాలో అధికారులు జారీ చేసిన హెచ్చరికల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో వర్షాలు కురవడానికి ప్రధానంగా 2 వాతావరణ పరిస్థితులు కారణమని అధికారులు తెలిపారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది క్రమంగా విస్తరిస్తోందని తెలిపారు. మరోవైపు వాతావరణంలో ఒక ద్రోణి కూడా కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ద్రోణి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వరకు విస్తరించి ఉందన్నారు. ఈ ఉపరితల ఆవర్తనం, ద్రోణి రెండింటి ప్రభావం ఆంధ్రప్రదేశ్పై తీవ్రంగా పడనుందని చెప్పారు. దీని ఫలితంగానే రాష్ట్రంలో చెదురుమదురుగా వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు దంచుకొట్టనున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక ఆయా జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్పారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వానలు కురుస్తాయని ప్రకటించారు. ప్రకాశం, మార్కాపురం పరిసర ప్రాంతాలు, నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. ఈ జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. ఆయా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. అయితే ఈ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఆరుబయట తిరగకూడదని హెచ్చరిస్తున్నారు. వాతావరణం అకస్మాత్తుగా మారే అవకాశం ఉన్నందున విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది. వర్షం పడే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ గాలుల ధాటికి భారీ వృక్షాలు సైతం నేలకొరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదని సూచనలు చేసింది. పట్టణాల్లో భారీ హోర్డింగ్స్, ఫ్లెక్సీల కింద ఆశ్రయం పొందవద్దని, అవి మీద పడే ప్రమాదం ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సురక్షితమైన కాంక్రీట్ భవనాల్లోనే ఉండాలని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.